అన్న మీ పేరు? దుర్గారావు. ఏం చేస్తుంటారన్న? డాకెడ్ ఎంప్లాయ్. ఏ ఏరియా అన్న మీది? ఈ ఏరియా తూర్పు నియోజకవర్గం. అంటే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో శ్రీభరత్ గారు ఒకవైపు, ఝాన్సీ గారు ఒకవైపు ఎంపీ బరిలో నిలబడ్డారు కదా. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారు అసలు? భరత గారు అండి. ఏమన్నా ఎందుకని అసలు? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంఈఓ గారిని చూసాం కదా. ఎంఈఓ గారు ఏం చేశారు? విశాఖపట్నంకి ఏం చేయలేదు. రాజధాని అన్నారు, అదిగో పులి ఇదిగో తోక అన్నారు. రాజధాని అవ్వలేదు, ఏం చేయలేదు. మా విశాఖపట్నం 5 సంవత్సరాలు ఏం డెవలప్ అవ్వలేదండి. అంటే 13 గ్లోబల్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నామని చెప్పడం కానీ, పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ జరిగినాయి కదా. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరగలేదు అంటారు అన్నారు. ఏమండి ఎంఓయూలు చూపించారు కరెక్ట్గా, కంపెనీలే చూపించండి. యువత ఎవరు సెటిల్ అయ్యారు? మా రిలేషన్స్ బోల్డ్ మందిని చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఎవరికి జాబులు రాలేదు. ప్రయోజనం ఏముందండి? మన విశాఖపట్నం రైల్వే జోన్ లేదు, ఇప్పుడు వచ్చి ఎన్నో ట్రైన్లు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి అన్నీ పరిష్కరించాలి కదండి ఎంపీ కూడా. అంటే ఎంవీవీ సత్యనారాయణ గారు కదా గతంలో ఎంపీగా గెలిచారు మీ ప్రాంతంలో. అసలు ఆయన కేంద్రం నుంచి పోరాడి ఎలాంటి నిధులు తీసుకొచ్చారు, మీ ప్రాంతాన్ని ఎలాంటి డెవలప్ చేయమని చూపించారు? అసలు ఏది చూపించారండి? 5 సంవత్సరాలు ఏది మారిందండి? ఏమీ లేదు. ఈ ఐఎఫ్ఆర్ కానీ, తర్వాత ఈ నేవే మిలాన్ వల్ల కానీ, ఈ రోడ్లు వేస్తుంటారు కానీ వీళ్ళేమి వేసి ప్రభుత్వం వేసింది కనపడలేదండి. అంటే మరి ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తాను, రాజధాని తీసుకొచ్చాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, మొన్న జరిగిన ఒక సభలో రేపు గెలిచి మీ ప్రాంతం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, రాజధాని చేస్తానని చెప్తున్నారు. నమ్మే పరిస్థితిలో నమ్మలేమండి. ఎందుకంటే ఉగాది అన్నారు, దసరా అన్నారు, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి అన్నారు, అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఉగాది అన్నారు, మళ్ళీ ఇప్పుడు గెలిస్తే మీ ఇక్కడే ప్రమాణ స్వీకారం అన్నారు. ఇంకా నమ్మలేకపోతున్నామండి జనాలు. ఒకసారి మార్పు కోరుకుంటున్నాం. భరత్ గారికి ఈసారి ఓటేస్తాం. అంటే భరత్ గారికి గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు? కూటమి ఉన్నది కదండి, బీజేపీ, జనసేన, టీడీపీ, 3 కలిసి ఏమన్నా బాగు చేస్తే చిన్న నమ్మకం అండి, అంతే. అంటే ముఖ్యంగా ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతంలో రైల్వే జోన్ ఒకటి, అలాగే మెయిన్ వాటర్ సమస్య ఉంది విశాఖపట్నం. గ్రౌండ్ వాటర్లో వాటర్ లేదు, సీ వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి ఎవడు పరిష్కరించట్లేదు. నదులు అనుసంధానం చేసి ఏదో చేస్తాను, ఆ పోలవరం కాలం అక్కడే ఉండిపోయింది. ఎప్పుడు వస్తాయండి? డెవలప్మెంట్ జరిగితే ఎవరైనా ఓటు అడిగితే ఓటేస్తారు. ఈసారి మాత్రం భరత్కే ఓటండి. అంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా. మరి ఈసారి ఎవరు గెలిస్తే దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది అంటారు? కూటమి గెలిస్తే ఆపొచ్చండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్తుంటారు కదా, మా కూటమి వస్తే మేము ఆపుతాం. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో? మ్యాక్సిమం విశాఖపట్నంలో ఒక 20 ఉన్నాయి కదండి, ఒక 4 వైసీపీకి వెళ్తే మిగిలిన మొత్తం కూటమికి వెళ్తాయి. 16కి వెళ్ళొచ్చండి. భరత్ గారు గతంలో 2500 పైచీల కోట్లతో ఓడిపోయిన పరిస్థితి. ఈసారి గెలిస్తే ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? 1,50,000 ఓట్లు అండి. ఎందుకంటే జేడీ గారు ఉండడం వల్ల మేము కూడా జేడీకి వేసాం. దానివల్ల మరి అతని ఓట్లన్నీ ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేస్తాయి. ఈ ఓట్లు వచ్చిన ఓట్లు ఎలాగా ఫిక్స్డ్ ఓట్లే. జేడీ గారికి వచ్చిన ఓట్లో సగం వచ్చినా కన్ఫామ్గా ఝాన్సీ గారు ముక్కు తెలియదు, వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలియదు. ఆవిడ ఇప్పుడు ఈవిడ ఉన్నారంటే మరి కొద్దిగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను, మాట్లాడే వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, గీతం యూనివర్సిటీ లాంటి ఎండీలు. దానివల్ల ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను భరత్కి. ఒకవేళ ఆయన గెలిస్తే కనుక మీ ప్రాంతంలో డెవలప్మెంట్ విషయంలో కానీ, అలాగే కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కానీ ఎంతవరకు పోరాటం చేయగలరని నమ్ముతున్నారు మీరు? మ్యాక్సిమం చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ ఉంటారు అతను, దానివల్ల ఎక్కువ అవకాశం ఉందండి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉదూతులో చూసాం కదండి 2014లో. 1 ఇయర్లో చాలా వితిన్ ఒక 3-4 డేస్లో కరెంట్ వచ్చింది. అదే పొజిషన్లో ఇప్పుడు కానీ ఉంటే ఏమి రాదండి. అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు ఈసారి పోటీ? సార్ కూటమి రావాలండి, భగవంతుడి దయవల్ల కూటమి రావాలి, మార్పు రావాలి. థ్యాంక్ యూ. అప్పారావు. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్ చేస్తుంది. ఏ ఏరియా సార్ మీది? అరిలా. సార్ ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఇక్కడ పార్లమెంటు పరిధిలో? కూటమి నుంచి శ్రీభరత్ గారు అభ్యర్థిగా నుంచున్నారు, ఒకవైపు బొత్స ఝాన్సీ గారు వైసీపీ నుంచి నుంచున్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఈసారి ఎంపీగా? ఎంపీగా అంటే ఇక్కడంటే భర్త గారు ఇక్కడ ఉంటారు కాబట్టి కొద్దిగా పర్వాలేదండి. ఇక్కడ ఏరియా కాబట్టి. మరి ఆ మేడం అంటే విజయనగరం కాబట్టి కొద్దిగా ఇతనికి ఏరియా ఐడియా ఉంటుంది కాబట్టి ఇతను చేయగలనందుకు అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మీ ప్రాంతంలో ప్రధానంగా 2 సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఒకటి 2 విశాఖ రైల్వే జోన్ ఒకటి.
ఈ రెండు విషయాల్లో పోరాటం చేసే సత్తా ఎవరికి ఉందంటారు కేంద్రంతో? మరి అంత ఐడియా నాకు లేదండి, నా ఎనర్జీ లేదు నాకు, పెద్దగా మనకు అంత ఐడియా లేదు, మరి తెలియదు నాకు అంటే సార్ భరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? న్యాయం అంటే ఇంకేం లేదు, మరి ఏరియా తెలుసు కాబట్టి ఇంక అంతకన్నా ఏముంది. ఇప్పుడు ఇక్కడ ఏరియా వైజాగ్ అంత తిరుగుతారు కాబట్టి అయినా ఇక్కడ లోకల్ కాబట్టి. ఏంటి సార్ ఎలా ఉండబోతుంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా రాబోతూ ఉన్నాయి కదా, నెల రోజుల్లోనే ఎలక్షన్ ఉంది. ఈసారి స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? ఉంటుందండి పోటీ, రెండుకి పోటీ బాగానే ఉంటుంది. అది ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం చెప్పలేము. బాగానే ఉంది, పోటీకి వస్తే బాగానే వస్తుంది. వాళ్ళు బాగా ప్రసారం చేస్తున్నారు, వీళ్ళు బాగా ప్రసారం చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఎలా ఉంటుంది సార్ ఈసారి? అసలు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? పర్వాలేదండి, కొంతమందికి పర్వాలేదు, కొంతమందికి బాగోలేదు. అంటే మరి ఆయన రావడం కొత్త కదా, ఆయనకి సీనియారిటీ లేదు కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. డెవలప్మెంట్ పరంగా ఎలా చేశారంటారు? డెవలప్మెంట్ అంటే మరి రోడ్లు బాగోలేవు అంటున్నారు, తర్వాత ఈ అమ్మఒళ్ళు అవి పెట్టారు కదా, కొంతమందికి అందలేదు అంటున్నారు, కొంతమందికి అందుతున్నాయి. అందునే వాళ్ళు వచ్చి కొద్దిగా సీరియస్ అందిన వాళ్ళకి హ్యాపీ అంతే. సార్ మీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంతవరకు డెవలప్ చేశారంటారు? ప్రధానంగా విశాఖపట్నం ఈ 5 సంవత్సరాల పాలన యావరేజ్ అంతే, పెద్ద డెవలప్మెంట్ లేదు, పెద్ద దీనిగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సార్ ముఖ్యంగా గతంలో మీరు ఇక్కడ ఎంపీగా ఎంవివి సత్యనారాయణ గారిని గెలిపించుకున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో ఆయన పాత్ర ఏ విధంగా అనిపించింది? మాత్రం నాకు ఈ రాజకీయంలో కొంత ఐడియా లేదు తమ్ముడు, ఏదో మీరు పెట్టారు కాబట్టి ఏదో నాకు తెలిసి చెప్తున్నా, కానీ అసలు ఏదో అభిమానం తప్ప మనం అందులో తిరగడంగా అందులో చేయడం కానీ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? జగన్ గారి హయాంలో అభివృద్ధి చెందిందా? అంటే ఇప్పుడు ఏంటంటే నేను అంటే మామూలుగా వాట్సాప్లో పెడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు దాంట్లో జాబ్లు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. చంద్రబాబు గెలిస్తే న్యాయం జరుగుతుంది అంటారా? అది చెప్పలేము ప్రస్తుతానికి, మనం చెప్పలేము. ఇది టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు? టఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు భరత్ గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఐడియా లేదు మనకు. భరత్ గారు గెలుస్తారు అయితే? ఏముంది చెప్పానే తప్ప మనం అందులో తిరగడంగా అందులో చేయడం కానీ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? జగన్ గారి హయాంలో అభివృద్ధి చెందిందా? అంటే ఇప్పుడు ఏంటంటే నేను అంటే మామూలుగా వాట్సాప్లో పెడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు దాంట్లో జాబ్లు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. చంద్రబాబు గెలిస్తే న్యాయం జరుగుతుంది అంటారా? అది చెప్పలేము ప్రస్తుతానికి, మనం చెప్పలేము. ఇది టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు? టఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు భరత్ గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఐడియా లేదు మనకు. భరత్ గారు గెలుస్తారు అయితే? ఏముంది చెప్పలేం కదా, మరి అప్పటికి ఎలా ఉంటుంది మూమెంట్స్, జనాల మూమెంట్స్ తెలియదు కదా, అది మనం జనాల మూమెంట్స్ చెప్పలేము, అప్పటికప్పటికే మనుషులు మారిపోతుంటాయి. థ్యాంక్ యూ.